కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు, లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా. అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, ఎస్కార్ట్ అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్కన బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.